ఈ నెల జీతం నెల రోజులు టయానికి నిద్ర లేక, టయానికి తిండి లేక కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవి. ఇంతకుముందు నాకు డబ్బు అంటే మన అవసరానికి తిన్నామా, తాగామా, ఏదైనా కావాలంటే కొనుక్కున్నామా, అంతవరకే. డబ్బుని అంత ఇష్టపడింది, అంత ప్రేమించింది లేదు నేను. ఎందుకంటే నాకు తెలిసి డబ్బుని ప్రేమించిన వాళ్ళు, డబ్బుని ఇష్టపడిన వాళ్ళు మనుషులకి విలువ ఉండదు, మనుషుల్ని ప్రేమించలేరు. ఓన్లీ డబ్బున్న మనుషులనే ఇష్టపడతారు, డబ్బున్న మనుషులనే దగ్గరికి రానిస్తారు. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అందుకే నేను డబ్బుని ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు. మా ఆయన ఏ రోజు ఎంత సంపాదించున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా నేను ఎప్పుడూ అడిగింది కూడా లేదు మా పెళ్ళైన 2 సంవత్సరాల్లో. కానీ 2024 సంవత్సరంలో ఎవరేం సంపాదించారో, ఎవరేం పోగొట్టుకున్నారో నాకు తెలియదు. కానీ నేనైతే మనుషులంటే ఏంటో తెలుసుకున్నాను. మే, జూన్, జూలై, ఆగస్టు నెల మా ఆయనకి నాకు టైఫాయిడ్ జ్వరాలు, మా ఆయనకి జరిగిన యాక్సిడెంటు, మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను నేను. ఒకప్పుడు మా దగ్గర సాయం పొందిన వాళ్ళు కూడా కనీసం మేము 10,000 అడిగితే తిరిగి మళ్ళీ ఫోన్ చేయలేదు కొంతమంది. అప్పుడే బాగా ఫిక్స్ అయ్యాను నేను కూడా మనుషులకి విలువ ఇవ్వకూడదు, ఓన్లీ డబ్బు సంపాదించాలి. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు మా పిల్లలకి నేను మాట ఇచ్చి వచ్చాను. ఈరోజు నేను మా ఆయన పడిన బాధ, అవమానం మా పిల్లలు పడకూడదు. ఎవరైనా మా పిల్లల ముందు తల దించుకోవాలి, కానీ మా పిల్లలు ఎవరి ముందు తల దించుకోకూడదు. అలాంటి పొజిషన్లో మా పిల్లలు నిలబెట్టే వరకు నేను ఇండియాలో అడుగు పెట్టను అని అప్పుడే మాట ఇచ్చాను. అది ఏదైనా నెరవేరుతాను. నేను ఎంత కష్టపడ్డా, నిద్ర ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఇంతకుముందు ఏదన్నా బాధ వస్తే ఏడ్చేదాన్ని, ఇప్పుడు ఏడవను. నేను నవ్వుతేనే నేను అనుకున్నది సాధించగలను అని అదొక ధైర్యం. ఇదైతే నా నెల జీతం. అలాగని ఇప్పుడు డబ్బులు చూసి ఇప్పుడు నన్ను డబ్బులు అడుగుదాం అనుకుంటున్నారేమో. అడగకండి, ఈ డబ్బులు నా దగ్గర ఉండవు. ఇప్పుడు ఇంటికి కట్టేతాను. అలాగని మా ఆయన అడుగుదాం అనుకుంటున్నారేమో. మా ఆయన దగ్గర కూడా ఉండవు, ఇవి అప్పులకి వెళ్తున్నాయి. సరేనా?